గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. వివాహేతర సంబంధాలు వివాహ బంధాలను నెట్ట నిలువునా కురుస్తున్నాయి. భార్యాభర్తల మధ్య బంధాలు తెగిపోతున్నాయి. శారీరక సుఖాల కోసం తప్పటడుగులు వేస్తూ కట్టుకున్న వాళ్ళనే కడతీర్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రమ సంబంధాల కారణంగా భర్తలు బలైపోతున్న సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా హడ్కో కాలనీలో ఓ భర్త అనుమానాస్పద మృతికి కూడా వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. శ్రీకాకుళంలోని హడ్కో కాలనీలో రమేష్ శశి దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2012లో వివాహం కాగా 2 పిల్లలతో నగరంలో జీవిస్తున్నారు. రమేష్ స్క్రాప్ షాప్లో పనిచేస్తే శశి వంట పనులు చేస్తోంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రమేష్ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం పిల్లలను స్కూల్లో దించి శశి పనికి వెళ్లిపోయింది. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగా రమేష్ తలుపులు తీయలేదు. పక్క కాలనీలో ఉంటున్న అత్త వద్దకు వెళ్లి విషయం చెప్పింది. అయితే భోజనం చేసి వెళ్దామని చెప్పడంతో భోజనం తర్వాత ఇంటికి వెళ్లి తలుపులు కొట్టగా రమేష్ ఇంకా తలుపులు తీయలేదు. దీంతో వెనక నుంచి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించగా హాల్లో రమేష్ విగత జీవిగా పడి ఉన్నాడు. కుమారుడి మెడకు తాడుతో బిగించిన ఆనవాళ్లు కనిపించడంతో రమేష్ తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రమేష్ మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఇంటి తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉండడం, మరోవైపు తలుపులు తీసి ఉండటంతో పోలీసులకు ఒకంత అనుమానం కలిగింది. దీంతో రమేష్ది ఆత్మహత్య కాదు అని, అది హత్యనన్న అనుమానంతో ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసులు. పోలీసుల విచారణలో శశికి వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. శివమణి అనే వ్యక్తితో శశి అక్రమ సంబంధం పెట్టుకుందని, ఈ విషయంలో కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగినట్లు బంధువులు చెబుతున్నారు. అక్రమ సంబంధం ఉందని భావిస్తున్నాము. అది కూడా ఆడియో ఉన్నది మా దగ్గర. అది దాని ద్వారా వాళ్ళు ఇంటి వచ్చి పెద్దల్లోనే ఇచ్చేశారు. చేసిన అమ్మాయి మరి ఇంకా దానికే అలవాటు పడింది. అందువలన ఈ పని చేయాలనుకుంది. ఎవరో మాకు తెలియదు. ఆయన బయట మనిషి. శివమణి అనేసి పేరు మాకు తెలుసు. అతను ఒకసారి ఫంక్షన్కి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూసాం, కానీ అతను ఎవరనేది మేము పట్టించుకోలేదు. తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది తెలుసుకున్నాము. అతని పేరు శివమణి. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఏమీ తెలియనట్లు భార్య నాటకం ఆడుతోందని బంధువులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. దీంతో శివమణిని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. అక్రమ సంబంధం వ్యవహారం ఉన్నట్లు అతను కూడా అంగీకరించాడు. దీంతో రమేష్ ని వీళ్లే హత్య చేసి ఉంటారని పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. నీకు తెలుసు, ఎందుకంటే అది నిన్నడమే వచ్చేసింది పైకి. ప్రేమగా చూసుకునే భర్త రత్నాల్లాంటి పిల్లలను కాదని పరాయి మగాడి మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కలకాలం కలిసి ఉంటానని నమ్మించి భర్తను కాటికి పంపించేసింది. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, అక్రమ సంబంధాలు ఎప్పటికైనా బలినే కోరుకుంటాయి. శారీరక సుఖాల కోసం అడ్డదారులు తొక్కితే మిగిలేది ఇదిగో ఇలా శవాలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.